సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన ఇది అత్యంత ప్రమాదకరంగా రాజకీయ పావుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వాడుకుంటున్నారు. ఆ దానికి సంబంధించి మాకున్న అభ్యంతరాలను కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క అభ్యంతరాలను, అదేవిధంగా చిన్న రాష్ట్రాల యొక్క అభ్యంతరాలను ఈరోజు స్పష్టంగా నేను ప్రజలకు వివరించదలుచుకున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన గతంలో నియోజకవర్గాల పునర్విభజన 3 సార్లు జరిగింది. 1957లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 494 సీట్లు ఉన్నాయి దేశంలో లోక్సభలో. 1967లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 520 సీట్లకు పెరిగింది. అదేవిధంగా 1977లో చేసిన నియోజకవర్గాల పునర్విభజన ఇది అత్యంత కీలకమైనది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1971 జనగణన ప్రకారము 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు 542 సీట్లకు పెంచారు. తర్వాత ఒక సీటు సిక్కిం నుంచి యాడ్ అయ్యి ఈరోజు దేశంలో 543 లోక్సభ స్థానాలు నిర్దిష్టంగా ఈరోజు సంఖ్యకు మనం చేరుకున్నాం. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1970 దశకంలో దేశంలో కరువు, ఆకలి, జనాభా నియంత్రించాలని కుటుంబ నియంత్రణ విధానాన్ని 1970లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. కుటుంబ నియంత్రణ అమలు చేసిన 6-7 సంవత్సరాలలోనే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా కాస్త చదువుకున్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయడంతో ఇక్కడ జనాభా నియంత్రణ జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేయకపోవడం వల్ల విపరీతంగా జనాభా పెరిగింది. 1970 నుంచి 76 6-7 సంవత్సరాలలోనే జనాభా మధ్యలో అంతరం పెరిగి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో అంతరం పెరుగుతుండడం వల్ల ఇందిరాగాంధీ గారు ఆ అంశాన్ని గుర్తించి 543 సీట్ల ప్రకారమే ఉండాలి, ఆయా రాష్ట్రాలలో ఉన్న నియోజకవర్గాలనే ఆ రాష్ట్రంలో ఉండే లోక్సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని నిర్ణయం తీసుకోవడం వల్ల 1976లో ఉత్తరప్రదేశ్లో 80 సీట్లను ఆ రాష్ట్రంలోనే పునర్విభజన చేసిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 42 లోక్సభ నియోజకవర్గాలను ఈ రాష్ట్రంలో పునర్విభజన చేసిండ్రు.